గోరింటాకు సీరియల్ ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నిఖిల్ తన లవ్ గురించి చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కావ్యతో తన బంధం గురించి ఆయన చెప్పిన ఫీలింగ్ వింటే నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. నిఖిల్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రేమ మొదలైన తర్వాత నాకు ఎవరో ఒకరు ఉన్నారనే ఫీలింగ్ వచ్చింది. నన్ను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి, నేను బలహీనంగా ఉన్నప్పుడు గట్టిగా హత్తుకునే ఒక వెచ్చని అనుభూతి, అదే నాకు ప్రేమ అని చెప్పారు. అయితే ప్రేమకు ఒక డెఫినేషన్ చెప్పడం తన వల్ల కాదని కూడా అన్నారు. తన దృష్టిలో ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని ఒక వెచ్చని అనుభూతి అని వివరించారు. అలాగే జీవితంపై కూడా చాలా మెచ్యూర్ గా స్పందించారు. ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వచ్చాం, వెళ్లేది కూడా ఒంటరిగానే. మధ్యలో కొంతమంది వస్తారు, కొంతమంది వెళ్తారు, కానీ చివరి వరకు మన పోరాటం మనమే చెయ్యాలి అంటూ జీవిత సత్యాన్ని చెప్పారు. ఈ అనుభవాలే తనను మరింత మెచ్యూర్ చేశాయని, ఇప్పుడు ఏ విషయానికైనా ధైర్యంగా నో చెప్పగలనని తెలిపారు. డబ్బు గురించి కూడా నిఖిల్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నెలకు ₹1,00,000 వస్తే చాలని అనుకునేవాడిని, కానీ తర్వాత ఇంకా ఇంకా కావాలని అనిపించిందని చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ ఆలోచన పూర్తిగా మర్చిపోయాను అన్నారు. ఖరీదైన వస్తువులు కొనవలసిన అవసరం లేదు, తక్కువ ఖర్చుతో పని జరిగితే చాలు. మిగిలిన డబ్బుతో కుటుంబంతో మంచి సమయం గడపడం నాకు చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. చివరిగా ఆయన చెప్పిన ఒక్క మాట అందరినీ ఆలోచించేలాగా చేసింది. మంచి జీవితాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో జీవితాన్నే కోల్పోవద్దు. నెలలో 30 రోజులు పనిచేస్తూ కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి కూడా సమయం లేకపోతే అలాంటి జీవితానికి అసలు అర్థం ఏమిటి అంటూ భాగోదయంగా ముగించారు. మరి నిఖిల్ చెప్పిన ఈ మాటలపై మీ అభిప్రాయం ఏమిటి? నిజమైన ప్రేమ, నిజమైన జీవితం గురించి ఆయన చెప్పిన ఆలోచనలు మీకు నచ్చాయా? కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సత్య శివ అఫీషియల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.